మన ఫస్ట్ రెసిపీ ట్రై కలర్ రవా ఇడ్లీ. ట్రై కలర్ రవా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇడ్లీ అంటే మీ అందరికీ తెలుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కానీ ఈ ఇడ్లీని మాత్రం మనం రవ్వతో ప్రిపేర్ చేసుకుంటున్నాం, అదే బాంబే రవ్వ. సో ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. కొంచెం బాంబే రవ్వ యాడ్ చేసుకుందాం. కాస్త పెరుగు అండ్ ట్రై కలర్ అనుకున్నాం కాబట్టి కొంచెం క్యారెట్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. ఇడ్లీ ఫ్రేమ్ తీసుకుందాం. కాస్త ఆయిల్తో ఫ్రేమ్ని గ్రీస్ చేసుకుందాం. సో మనం తయారు చేసుకున్న ఈ ఆరెంజ్ కలర్ని ఒక ఇడ్లీ లాగా వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక కలర్ ప్రిపేర్ చేసుకుందాం, అది బీట్రూట్తో. కొంచెం పెరుగు, కాస్త రవ్వ, కొంచెం సాల్ట్, కాస్త కారం, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. సో బీట్రూట్ కూడా చాలా చాలా మంచిది, వైటమిన్ ఏ ఉంటుంది. అండ్ అలాగే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు బీట్రూట్ ఎక్కువగా మన డైట్లో తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ మనం పాలకూరతో ప్రిపేర్ చేసుకుంటున్నాం. కొంచెం రవ్వ యాడ్ చేసుకుందాం. కర్డ్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఓకే. సో మరి ట్రై కలర్ అన్నాం కదా, సో 3 కలర్స్ యూస్ చేస్తూ మనం ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు స్టీమ్ చేసుకుందాం. సో మరి స్టీమ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో మరి ఆల్మోస్ట్ మన ఇడ్లీ కుక్ అయిపోయింది. ఇటువైపు మనం కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఓకే, కొంచెం ఆవాలు వేసుకుందాం. జీలకర్ర, మన రవ్వ ఇడ్లీలు రెడీ అయిపోయి ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో పోపు కూడా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపు పైనుంచి వేసుకుందాం. ట్రై కలర్ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. ట్రై కలర్ రవ్వ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: బాంబే రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, బేకింగ్ సోడా ½ టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, క్యారెట్ పేస్ట్ 1 కప్పు, బీట్రూట్ పేస్ట్ 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, ఆవాలు ½ టీ స్పూన్, జీలకర్ర ½ టీ స్పూన్, కారం ½ టీ స్పూన్. ట్రై కలర్ రవ్వ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బాంబే రవ్వ, పెరుగు, క్యారెట్ వేసి బాగా కలిపి కారం ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్ లో ఇడ్లీ లాగా వేసుకోవాలి. మరొకసారి బాంబే రవ్వలో బీట్రూట్ అలాగే పాలకూర విడివిడిగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లలోని సెపరేట్ ఇడ్లీ లాగా పెట్టుకొని స్టీమ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి ట్రై కలర్ ఇడ్లీని అమర్చుకొని పైనుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే ట్రై కలర్ రవ్వ ఇడ్లీ రెడీ.